టైం లేదు, పాట లేదు. ప్లేట్ ఇడియట్. ఒరేయ్ రామా, ఆగరా. పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారంలో పెళ్ళవుతుంటే ఆపై దమ్ములేదారా? మగాడంటే మీసా ఉంటే సరిపోదు, రోషం ఉండాలి. మొన్న ఇంకేదో చెప్పింది, పోయించేవాడు పోసేవాడని. మగాడికి రోజుకు ఒక అర్థం చెప్పి నన్ను తెమ్మకు పెట్టుకో, నన్ను వదిలే పారి. అవునా? నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి? నగలా? చెప్పు చెప్పు. పదరామా, లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడదాం. ఉన్న జీవితమే సంకనాగిపోయింది, ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి. నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం సంకనాక ఏమవుతుంది? వీడిని లేపుకెళ్ళి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది. ఊరు దాటవేంటి పారి? నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు. అయ్యో, దారి నీకు తెలియనక్కర్లేదు, బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు. నువ్వు కొంచెం ధైర్యం చేయి చాలు, వెళ్ళిపోదాం. ధైర్యం ఏమన్నా దద్దోజనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి? చిన్నప్పటి నుంచే లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి. ఎవడురా లడ్డూలో లవంగంలా తగలడ్డావు? లడ్డూలో లవంగం కాదు, ఇడ్లీలో ఇలాచి కాదు. నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని. రామా, ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా? ఎవడీడు? మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మోకాలు చెప్పలు పాల్గొట్టేది నువ్వేనా? చెచ్చి, నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి? ఎవరు? శ్రీనివాస్ శర్మనా? విశ్వనాథ్ శాస్త్రి? సతీష్? సతీష్ తెలియలే? సతీష్ వాడు చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా. ఇప్పుడు చామంచాయగా ఉన్నా చండాలంగానే ఉన్నాడు. బాదామి నడిపుట్టున బాడీ షేమింగ్ చేయడం తప్పండి. పారి, చిన్నప్పుడు గురుగారు మనకు పాఠం చెప్తుంటే మనం వెనక బెంచ్లో కూర్చుని పల్లి పట్టెలు తినేవాళ్ళం, గుర్తుందా? అవును, సరిగ్గా చెప్పాడు. ప్రతి పిల్ల వెదవ చేసే పని అదే. పారి, వీడు ఎందుకో మనల్ని బురుడి కొట్టిస్తాడనిపిస్తుంది. ఆ సతీష్ కి వీడికి అసలు పోలికే లేదు. నా మీద ఇంకా సందేహం ఉందా పారి? చిన్నప్పుడు వారి పిరుక్తల ముచ్చి పిత్రలు చెప్పిద్దాన్ని, గుర్తుందా? అవునా సతీష్, ఎంత మారిపోయావురా. నువ్వు మాత్రం చాలా మారావే. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు, చెవుడుక్కదాన. కానీ రామ ఇంకా పిరికోడ్లానే ఉన్నాడు. ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా? ధైర్యం చేసి దూకేయాలి రామా. ఏంటి దూకేది? అవతల గొయ్యుంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు, వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి. స్నేహం అంటే మట్టి కాదు, స్నేహం అంటే మనుషులోయ్. నేనుండగా నేను అడుక్కునిస్తానా రామా? వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా? మరి బొంద, నేను చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా. అర్చకుడిగా ఇప్పిస్తాడో అర్ధాంతరంగా వదిలేస్తాడు, ఎవడికి తెలుసు? ఒప్పుకో రామా, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకుని గర్భధానం కూడా చేయొచ్చు. ఆరగి చిన్నప్పుడు అన్నిటికీ తొందరే. వాళ్ళ అమ్మకి లేదుగా, వాళ్ళ నాన్నకుందిగా. పారి, ఏమిటి అప్లా చెప్పలు? దానికి నీతో మునుములు ఏం చేస్తాను? దాని బాధ్యత నీదే. పారి, జరుగు, జరుగు, ఇట్రా. ఏ ఇంట్లోంచి లేచిపోయి చేయడానికి సిగ్గుగా లేదు? ఇప్పుడు ఈ అంటవేదతో తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నానా? చెప్తానే ఉన్నావు. వీడిని పెళ్ళాడి గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి? అదే గతి. ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు. అందుకే దేవుడు వీడిని ఎందుకు పనికిరాని వాళ్ళ చేసేశాడు. రేపు పొద్దున్న ఈ భట్టాచారి గారితో నీకు పసుపుదారు కట్టించేసి వాడింట్లో నిన్ను కట్టి పారేస్తాను. మామయ్య, కళ్యాణ ఉంటే పెళ్ళైపోదు. ఏ రామా, చెప్పు పారి. రేపు తెల్లారితే నాకు పెళ్లి. ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే విషం తాగి చచ్చిపోతా. నాతో పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావురా? ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది పారినే. తన కోసం నేను ఏమైనా చేస్తాను మామయ్య. అద్దె రామా ప్రేమలోని పవర్. ఒక్కసారి పంచ బిగించు, దేనికైనా తెగించు, అంతే. ఈ మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మామగారి స్థానంలో నేనుండేవాడిని. ఇంకాస్త మెల్లగా పిలవరా, పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో. ఫోన్ చెయ్యాలరా చోట. శిరస్సర ముహూర్ముహూర్లుట. ఎవరు? అంకుల్, నేను పారీ ఫ్రెండ్ పూరిని. ఏమిటి పారీ స్నేహితురాలువా నువ్వు? అవును అంకుల్. ఓరి వెధవా, పారీకి రామా ఒక్కడే స్నేహితుడురా. నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది. నీ నెంబర్ ఇక్కడ పడి చచ్చిందిరా సొంట వెధవా.
హలో ఎవరు? ఎవరు మాట్లాడండి. ఎవరు ఎవరు అంటే పలకవేంటి సారంగి? సారంగినా? అంటే ఎవరు? అంటే కనీసం మీలాంటి శాల్తీ ఉండడానికి సంగతి కూడా ఆంటీకి తెలీదా? రే సారంగి, రోజు నాకు బ్లాంక్ కాల్ ఇస్తుంది నువ్వేనా? ఆంటీలకి లైన్ వేస్తున్నావా? గాడిదా, పెట్టు ఫోను. రే 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 బాల్యంలో చేయాల్సిన పనులని బారు పుట్టొచ్చాక చేస్తావేంట్రా? లవ్వుకి ఏజ్ తో సంబంధం లేదురా, మైలేజ్ తో సంబంధం. ఓల్డ్ ఏజ్ లోనే ఇలాంటి కొటేషన్ చెప్తారు. నువ్వు ఎంగేజ్ లో పీకిందేమిటో. ఇప్పుడు నేనేం పీకాలో చెప్పండి. అది చెప్పండి. హాల్లో ఆంటీ అంకుల్ ఉంటారు, నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళు, కిచెన్ లో నుంచి. నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలనే కదరా నేను ఎదురు చూస్తుంది. మామయ్య జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. రక్త సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను మావయ్య అని పిలిచేవాడురా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందిరా. సరే సరే ఎక్కు. జాగ్రత్త. మీరారా? నా మందారానికి నేను తోడుగా ఉంటాను. శీఘ్రమేవ ఇన్కమింగ్ కాల్స్ ప్రాప్తిరస్తాను. ఆ మిస్డ్ కాల్స్ మానేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సేఫ్ ప్లేస్కి వెళ్తున్నా. నేను వేలు విడిచిన చుట్టం దగ్గరికి. చిన్నప్పుడే నాకు తెలిసిన చుట్టాలందరూ వదిలేశారు. నాకు తెలియని చుట్టం ఎవరు? అబ్బా సేఫ్ ప్లేస్ అంటున్నాడు కదా, నువ్వు గమ్మనుండు. ఏ నువ్వేంటి చూస్తున్నావు? త్వరగా గేర్ మార్చి పోని పోని. అదిదా పారి. బాయ్ సారంగి, పోని పోని. అరే ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఊళ్ళో ఏదో మహిమాన్వితమైన గుడి ఉందంట, అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు. పారి, నువ్వు చేసిన తొందరలో వీడి మాటలు నమ్మి ఊరికని ఊరు వచ్చాం. అసలు మనం చేస్తుంది సరైందో కాదో ఒకసారి ఆలోచించు. రామా, బాస్ ఏంటి బాస్, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయు? ఆ ఎస్ఎల్ఎన్ బస్ వాళ్ళని మోసం చేసి మన 10 లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు. మేము ఎస్కేప్ అయిపోయాం, నువ్వు అండర్గ్రౌండ్ అయిపో. సరేనా బాస్, జాగ్రత్త, ఉంటాను మరి. ఎవట్రా నువ్వు? మా దగ్గర నగలు కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా? రామా, నేను నీ ఫ్రెండ్ సతీష్ని. పారి చెప్పు. అబద్ధాలు ఆడుకో. ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా? డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా? అవును, ఒప్పుకుంటాను. ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను, కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా. మోసం చేసిందే కాకుండా ఏదేదో చెప్తున్నావు. నేనేం మోసం చేయలేదు రామా, నీకు సంబంధించిన వాడి దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ వాడికి నువ్వే ప్రపంచం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడి గురించి కాదు కదా. వాడి గురించి. తోడబుట్టినోడి ప్రేమకు దూరమై ఎన్నో వందల మందికి దేవుడిగా దగ్గరైన ఆ భీమ గురించి. వాడు అనుకున్న పని ఈ మొత్తం భూప్రపంచంలో నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని నేను తీసుకొచ్చాను. సార్, మీరు కాపాడిన పిల్లలు అనాథలు. వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు, అందుకే కంప్లైంట్ చేయలేదు. మీరిచ్చిన ఈ సెల్ ఫోన్ ని ట్రాక్ చేస్తే ఇది భవానీ మనుషులదని తెలిసింది. వాడు ఫోన్ చేసింది తాండవ్ మనుషులకి. తాండవ్ భవానీ రైట్ హ్యాండ్. వాణ్ణి పట్టుకోవడానికి అలలు దాటి వెళ్ళిన వాళ్ళెవరు తలతో తిరిగి రాలేదు. నరరూప రాక్షసుడయ్యావాడు. ఆవగింజ నుంచి అమ్మాయిల దాకా ఏదైనా తరలిస్తాడు. వాడికున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లనే మాకు రేట్కి పర్మిషన్ రాలేదు. తాండవ కొంతమంది ఫారినర్స్ ని బలవంతంగా తీసుకొచ్చి ముద్రబోటెక్కించాడు. రుద్ర 2 రోజుల్లో ఊరికి వస్తున్నాడంట.